చంద్రబాబు నాయుడు గారి ప్రజల కోసం, మహిళల కోసం ఏది మంచిదో ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆవిడ చెప్పారు, ఇట్లా చంద్రన్న బీమా పథకం తీశారని. అది ముందల ప్రభుత్వం, మీకు ఇప్పుడే చెప్తున్నాను, అది అన్నీ ఏది మంచిదో, ప్రజలకు ఏది మంచిదో అన్నీ తీసేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ పొట్టను నింపుకున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలు వాళ్ళకి ప్రత్యేకంగా ఆయన ఎప్పుడు చూస్తారు, ఆయన తప్పకుండా చేస్తారు. మళ్ళీ కూడా ఆ చంద్రన్న బీమా పథకం తీసుకొస్తారు. అది తీసుకురాలేకపోయినా కూడా ఆ బీమా పథకం వేరేగా మార్చి తప్పకుండా ఆయన మహిళలకి మంచి చేస్తారు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. నువ్వు చాలా అన్నీ తెలుసుకుని వచ్చావు, చాలా సంతోషం. ఏమేమి పథకాలు ఏంటి నాకు కూడా తెలియని మీకు చాలా బాగా తెలుసు. చాలా సంతోషం. అండ్ తప్పకుండా మా బస్ షెల్టర్ గురించి ఏంటో కనుక్కుందాం. తప్పకుండా అది కనుక్కుని ఏం చేయాలో చేస్తాము. అదే కాకుండా రోడ్లకి ఇప్పుడు 6 కోట్లు ఈ మండలానికి శాంక్షన్ అయింది. ఫేజ్ వారీగా తప్పకుండా ప్రతి గ్రామానికి రోడ్లు, మీకు ఇప్పుడే చెప్పాను, లైట్లు, డ్రైనేజు, స్పెషల్ ఎంఆర్ఓ కూడా ఆయన స్పెషల్గా కుప్పానికి ఆయన తీసుకొచ్చింది. రోడ్ల కోసం లైట్లు, అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ తొందరగా రెక్టిఫై అవ్వాలని ఆయన ఆర్డీఓని స్పెషల్గా ఇక్కడ తీసుకొచ్చారు. తప్పకుండా మీరు అడిగేవన్నీ త్వరలోనే పూర్తి అవుతుందని హామీ ఇస్తున్నాను. 26 లక్షలు శాంక్షన్ అయిందంట మీ గ్రామం ముందల రోడ్డుకి. ముందుగా మీరు ఒక్కటే ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు. ముందల ప్రభుత్వం ఏమీ చేయలేదు, అవునా కాదా? మీరే చెప్పండి. ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మీ లీడర్గా ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఓకే, మీరు అది గుర్తుంచుకోవాలి. ముందల గత ప్రభుత్వం ఏదీ చేయలేదు. ఇంకా దాని పైగా మీకు రావాల్సిన డబ్బు కూడా వాళ్ళు జోబు నింపుకున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి మనిషి కాదు. ఆలోచించటమే కాదు, ఆల్రెడీ అవన్నీ అమలు చేశారు. కుప్పంకే కాదు, ప్రతి నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్లో. సో తప్పకుండా ఆయన ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తారు.